ఆ బోలా బాలయ్య అనే సాంగ్ ఏమో జంజిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యూత్ ఏంటి, అన్ని జనరేషన్స్ ఫ్యాన్స్ మాకంటే ఎక్కువ పోటీగా ఏదో ఒకటి చెయ్యాలని ఇది చేయలేదు. నేను ఈ ఇయర్ బాలకృష్ణ గారికి చాలా స్పెషల్. ఆయన లైఫ్ స్టైల్ నిజంగా ఎలా ఉంటా ఉంది, ఆయన ఎలాంటి వాడు, అదే చెప్దాం, మనకు కనిపించేదే చెప్దాం. ఇప్పుడు వరుసగా 6 సినిమాల లైన్లో ఇది దేశంలో ఏ హీరోకి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బోలా బాలయ్య. ఆ బోలా బాలయ్య అనే సాంగ్ అది ర్యాప్లో చేయాలని చెప్పేసి ఎవరి ఆలోచన, ర్యాప్లో చేయించాల్సిన కారణం ఏంటి? అదేమో జంజిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు దాని బ్యాక్ అండ్ వర్క్ ఏంటి అసలు? బాలయ్య గారితో కానీ, బాలయ్య ఫ్యాన్స్తో కానీ, ఆయన సినిమాలకు వచ్చే ఆడియన్స్తో కానీ నాకు బాగా ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. ఏ టైప్ ఏమని ఈ మధ్యకాలం మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ బాలయ్య గారు ఈ లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ 5 సినిమాలు 6 సినిమాలు ఎప్పుడు లేవు కదా, 5 సినిమాలు ఇప్పుడు సూపర్ 6 ఎన్బికి 111. ఈ ఆడియన్స్ ఫ్యాన్స్ కంటే ముందే ఆన్లైన్లో టికెట్స్ అయిపోయేలాగా ఉంది పరిస్థితి. ఓకే, అంటే మేము థియేటర్కి వెళ్తే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మాకంటే ముందు అసలు ఫ్యాన్స్ తక్కువ, అంటే ఫ్యాన్స్ తక్కువ కనబడుతున్నాం. ఈ యూత్ ఏంటి, అన్ని జనరేషన్స్ ఫ్యాన్స్ మాకంటే ఎక్కువ పోటీగా, అంటే మేమే ఫస్ట్ వీక్లో అంటే ఫ్యాన్స్ ఫస్ట్ వీక్లో చూసే కాకుండా సెకండ్ వీక్లో చూసేంత వేరే ఫ్యాన్స్ ఆయన కనెక్ట్ అయ్యారు. ఓకే, ఇది రియల్. నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు బాలయ్య గారి సినిమా అంటే మేము ఎట్లా ఉండేది, ఒక 15 years 10 years బ్యాక్ అంటే ఫస్ట్ 1 week వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉండేది. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా థియేటర్స్కి వెళ్ళి మేము మా ఫ్యాన్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా టికెట్స్ బుక్ చేసి అది కూడా ఏ సాటర్డే సండే కూడా టైట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, అంటే అలాంటి ఇమేజ్ ఆయన క్రియేట్ అయింది. His name is Nandamuri Balaya. His nature is like that of Bola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride Taraka Ramaya. We all call him our Muddula Mavaya. His name became a slogan for all of us as Jai Balaya. His name became a slogan for all of us as Jai Balaya. తర్వాత ఏదో ఒకటి చెయ్యాలని ఇది చేయలేదు. నేను ఈ ఇయర్ బాలకృష్ణ గారికి చాలా స్పెషల్. పద్మభూషణ్ తీసుకున్నారు రీసెంట్గా. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆయన చేసిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా భగవంత్ కేసరి నేషనల్ అవార్డు తీసుకుంది. అలాగే ఆయన ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఆయన రికార్డు సాధించారు. ఓకే, అంటే గోవా ఫెస్టివల్, అవును, ఢిల్లీ, ఎవ్రీథింగ్. అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి. అంటే వచ్చాయి అంటే ఇలా వస్తూ ఉన్న ఈ సమయంలో 5 సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. 6వ సినిమా ఇవాళ బీభత్సం క్రియేట్ చేసింది. ఇప్పుడు వరుసగా 6 సినిమాల లైన్లో ఇది దేశంలో ఏ హీరోకి ఎప్పుడు లేదు. అప్పట్లో రామారావు గారికి ఉండేది 6 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసగా 6 సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ కొరటాల శివ గారు అఫీషియల్ గా అయింది. అవును, దాని తర్వాత చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అంటే మన విజయ్ కనకమేడల గురించి, మన తర్వాత వివేక్ ఆత్రేయ అని, తర్వాత ఇంకొకరు అని. అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది లైనప్ ఏంటో తెలియదు కానీ వరుసగా ఒక 6 సినిమాలు అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ బాబుతో మేము ఆఫీస్ తీసాం, కథ చేసుకుంటున్నాం, ఈసారి చేయబోయే కథ మామూలుగా ఉండదు అని వాళ్ళు. ఎవరికైనా ఇంకా అదే కదా, బాలయ్య గారితో చేయాలనే ఉంటుంది. ఏది ముందో ఏది ఎవరుంటారో ఎవరు లేదనేది అన్నయ్య డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే ఇంత లైనప్ అనమాట. 6 విజయాల తర్వాత మళ్ళీ 6 విజయాలు లైనప్ అంటే అది బాలయ్య గారి ఇది. అంటే ఇలాంటి బాలకృష్ణ గారి కోసం మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి టైంలో నేను ఏం చేశానంటే, గతంలో 50 years కోసం మనము చాలా యాక్టివిటీస్ చేసాము. ఎన్నో అన్ని అప్పుడు డిజిటల్గా రాకముందే ఏఏలో జనరేట్ చేసి రామారావు గారే స్వర్గం నుంచి దిగి వచ్చి తన
సాధించిన విజయాలను చూసేదానికి అని మనం అప్పుడు ఎన్బికే చేశారు 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసాం. అంతకుముందు ఆయన 50 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ సందర్భంగా గ్లోబల్ లయన్ అని అప్పుడు కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. మరి అంతకుముందు మన కళ్యాణ్ చక్రవర్తి తోను ప్లస్ మన హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా వీళ్ళతో కలిసి అప్పుడు ఒక సాంగ్ చేసాం. అది అంటే సాంగ్ అనేది ఏంటంటే ఒక సెలబ్రేషన్ కోసం. ఓకే, అంటే అది ప్రతిసారి ఏదో అప్పుడొకటి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉండి చేసాం. ఏదో చెయ్యాలంటే చేయలేదు, కానీ ఆ సిచ్యువేషన్కి ఏది అవసరమో అలా చేసుకుంటూ వెళ్ళాం. ఈసారి బాలకృష్ణ గారి గురించి సంథింగ్ ఏదో చేయాలి అని ఆలోచించే టైంలో అనంతపురే అమిల్నేని దివాకర్ ఈ లిరిక్స్ నాకు కొద్దిగా రిలేటివ్ కూడా అవుతారు. మామూలు ఏదైనా బాలకృష్ణ గురించి మాట్లాడినప్పుడు మామూలు కలిసేవాడు. వచ్చి ఇట్లా బావా ఇట్లా ఒక సాంగ్ లిరిక్ కొద్దిగా రాశాను చూడంటే మొత్తం అంతా చూస్తే ఇంగ్లీష్లో, ఇట్లంతా పేపర్లో చూస్తే ఇంగ్లీష్లో ఉంది. నాకు కొద్ది తెలుగులో నీట్గా డ్రాఫ్ట్ చేసి ఇస్తే నేను దాన్ని చూస్తాను, నువ్వు అంతా ఇంగ్లీష్లో ఇస్తే అంటే లేదు సాంగ్ అలాగే ఉంటుంది అన్నాడు. నాకు కొద్దిసేపు అర్థం కాలేదు సాంగ్ అలాగే అంటే మొత్తం ఒక కొత్త వర్షన్ను అట్లా అన్నాను. ఓకే, ఇదంతా చూసిన తర్వాత బట్ దీంట్లో బాలయ్య గారి గురించి మీరు ఎక్కువ పొగిడారు, అంటే కొద్దిగా ఒక స్టైల్లో ప్లస్ ఒక స్టైల్లో ఇలా ఉంది, దీన్ని ఒకసారి విందాము అని చెప్పేసి కొద్దిగా ఆ అబ్బాయి కొద్దిగా తను ఉన్న నాలెడ్జ్తో కొద్దిగా పాడి దాన్ని ఒక క్రియేట్ చేసుకొని అలా 4-5 సిట్టింగ్స్ 5-6 సిట్టింగ్స్ ఇట్లా దాదాపు 7-8 మంత్స్ దాని మీద వర్క్ చేసి ఒక 60-70 వర్షన్స్ రెడీ చేసుకుంటూ ఆయన గురించి పొగడం వద్దు, ఆయన ఎలా ఉన్నాడో యాజ్ టీజ్గా అలా వెళ్తాము అని కూర్చొని సాంగ్ రెడీ చేసింది. ఓకే, ఇద్దరం కూర్చొని బాలకృష్ణ గారు ఫ్రమ్ ద బిగినింగ్ బర్త్ నుంచి ఇప్పటి వరకు ఆయన లైఫ్ స్టైల్ నిజంగా ఎలా ఉంటా ఉంది, ఆయన ఎలాంటి వాడు అదే చెప్దాం, మనకు కనిపించేదే చెప్దాం. రాజసం పౌరుషం ఇవన్నీ ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయన యాక్టర్గా కనిపిస్తున్నాయి, అదే మనం చూపించే దానికి ఇక్కడ పొగడత అయితే కాదు, కానీ ఇంకా ఆయన రియలిస్టిక్గా ఎలా ఉంటాడు దాన్ని టచ్ చేద్దామని చెప్పేసి వర్కౌట్ చేసి దాని తర్వాత మన మ్యూజిక్ ఈశ్వర్ దత్త అని అంతమంది నాకు గ్లోబల్ లైన్ సాంగ్ చేసి ఇచ్చాడు. తను అప్పటికే కమిట్ అయింటి, అప్పటికే ఒక సాంగ్ దీంతో కొన్ని కరెక్షన్ చేశారు. 8 months బ్యాక్ ఒక ట్రాక్ నా దగ్గర దీనికి సంబంధించిన ట్రాక్ అంతా ఎప్పుడో రెడీ అయింది. అవునా? ఓకే, ఎప్పుడో రెడీ అయింది, దానికి కావాల్సిన ఇది ఇప్పుడు దొరికింది. సరే, ఇప్పుడు బాలయ్య బాబుకు ఉన్న ఆడియన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన ప్రేమించే ఆ యూత్ని, చిన్నపిల్లల్ని, వీళ్ళందరినీ బేస్ చేసుకొని దీన్ని రూపొందించడం, దీనికి ఎవరైతే బాగుంటుందో సాంగ్ అని చెప్పేసి వెంటనే మన అలాగే జైబాలే అంతం కరీముల్లా అని అడిగితే కొద్దిగా ఒక ట్రాక్ అయితే నాకు సెట్ అవుతుందన్న, ఇంకొక ట్రాక్ అప్సర్ కొద్దిగా సూట్ అవుతాడు, ఆ ఫిమేల్ అయితే ఒక 10 members ఉన్నారు అని చూస్ చేసుకొని వాళ్ళలో నుంచి తను రుచిర వైద్యాన్ని తనని ఇన్వైట్ చేసి తను పాడి వీళ్ళంతా చేయడం ఒక టీమప్. మరి వెంటనే ఇదంతా వర్కౌట్ చేసినాక శివాజీ దీనంతా ఒక డైరెక్టర్, ఆయన ఒక మా బాలయ్య బాబుతో ఫ్యాను, నాతో ఒక 10 years 15 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు. ఆయన కూడా ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీ తొందరలో రాబోతుంది, ఒక కప్ప తీసుకొని దాన్ని కొత్తగా రాబోతున్నాడు. అది కూడా అంటే మా అభిమానుల్లో నాతో పాటు ఉన్నాడు, ఒక మంచి డైరెక్టర్గా ఫ్యూచర్లో అదే నిలబడే ఉంటాడు. మళ్ళీ ఫోటోగ్రఫీ చందన్ వెనిగల్ల, తను ఒక బాలయ్య బాబుకి సంబంధించిన ఏదైనా యాక్టివిటీస్ అందరూ ముందుండి చేసేవాళ్ళు. ఇట్లా డ్యాన్స్ మాస్టర్ని కొద్దిగా పెట్టి కొన్ని మ్యూజిక్ బాలకృష్ణ గారి స్టెప్స్ అవి కూడా మాస్టర్ని పెట్టి చేయించాం. బాలకృష్ణ గారి స్టెప్స్ క్లిప్పింగ్స్ ఏది పడితే అది వేయకోకుండా ఆ రిథమ్కి ఏదైతే సెట్ అవుతాయో అలాంటి స్టెప్స్ కలెక్షన్ చేయించడానికి ఒక మాస్టర్ పవన్ అని చెప్పేసి తను వైజాగ్ నుంచి వచ్చాడు. దీనికి కొద్దిగా అక్కడక్కడ ఫంక్షన్ని కొద్దిగా బాగా చేయాలి, కలర్ఫుల్గా అంతా ఉన్నప్పుడు ఒక నిహాలని హీరో, అతను కూడా సందిగ్ధం సినిమాలో బాలయ్య బాబు బాగా ఫ్యాను, తను ఒక హీరోయిన్ని కాజల్ తివారీని పిలిపించాడు. అంటే ఇదంతా కలిసి ఆటే కానీ ఒక సినిమా కావాల్సినంత మంది అంటే బాగా అందరూ ఒక టీం వర్కౌట్ చేశారు. సూపర్. అలా తర్వాత దీనికి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి అకామిడేట్ చేసి వీళ్ళందరికీ ఫుడ్ వీళ్ళంతా ఇంత టైట్లో కూడా మన సుధాకర్ మిక్కిలి ఇక్కడ KPHBలో ఉంటాడు, అబీ టిఫెన్స్ అంటే చాలా ఫేమస్, పల్నాడు పలావ్ ఇవన్నీ ఉన్నాయి. తను పాపం నా కొద్ది వర్క్ తగ్గించడానికి తను కోఆర్డినేషన్ చేసి అక్కడ సాయిని, గోపిని, తుమ్మల సురేష్ని వీళ్ళందరూ ఒక టీం వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడము.
ఇవన్నీ చేసి సాంగ్ రెడీ అయింది. సాంగ్ ఫైనల్గా ఏం పేరు పెట్టాలని చెప్పేసి పేరు పెట్టడానికి మరి ఒక 1 month టైం పట్టింటుంది. అంటే ఒక 1 month నుంచి ట్రై చేస్తా అంటే ఏం నేమ్ పెట్టాలి, ఓకే లయన్ అని రాకూడదు, ఓకే ఇదంతా బాలకృష్ణ గారి గురించి చెప్పినాము. ఓకే ఆయన అలా ఫ్లోలో ఉంటే ఆయనకు ఒక సిగ్నేచర్ సాంగ్ లాగా ఉండాలి ఓకే అని ఫస్ట్ ఒక ట్యాగ్ లైన్ దొరికింది, ఎన్బికే సిగ్నేచర్ సాంగ్. ఓకే ఈ ఎన్బికే సిగ్నేచర్ సాంగ్కి ఒక టైటిల్ కావాలి. సరే ఇలా తీసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు చాలాసార్లు థింక్ చేస్తూ ఉన్నారు. నేను అన్నాను, నేను బాలయ్య గారిలో ఉన్న కల్ముషం లేని ఆ మనసుకి నిస్వార్థంగా ఉంటాడు, అలాంటి కల్ముషం లేని మనసుకి ముక్కుసూటిగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఒకటి విషయాలు పట్టించుకోడు, తనకి నచ్చినట్లు ఉంటాడు. అంత బోలా మనిషిని మన ఎదురుగా కళ్ళతో చూస్తున్నాం, ఈశ్వరుడు లాంటి బోలా మనిషిని మన ఎదురుగా మన కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. కాబట్టి తనకు రైమింగ్ కూడా బాలయ్య, తండ్రి రామయ్య, ఆయన కృష్ణయ్య, ముద్దుల మామయ్య, కాబట్టి ఇవన్నీ కూడా కనెక్షన్ విత్ బోలా అని బోలా బాలయ్య అని పెట్టు. అది యాక్చువల్గా ఏంటంటే ఆ బోలా బాలయ్య అనే టైటిలే అది వదిలిన రోజే మొత్తం ఫ్యాన్స్కి అందరికీ కనెక్ట్ అయింది. ఓకే కానీ కొంత కన్ఫ్యూజ్ అయ్యారు, మేము గోపీచంద్ మల్లేని సినిమా టైటిల్ వస్తుందేమో, వీళ్ళేంటి బోలా బాలయ్య అని టైటిల్ పెట్టారు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. కొంతమంది ఏమో కొరటాల శివ టైటిల్ వస్తుంది అనుకున్నాము, మేము ఏమైనా కొరటాల శివ టైటిల్ ఏమైనా అనుకున్నాము అని చెప్పేసి. అంటే బర్త్డే టైంలో ఆ కన్ఫ్యూజన్స్ దొరుకుతాయి కదా, కానీ నాకు మరి ఆ కన్ఫ్యూజన్ ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది. ఇది బోలా బాలయ్య అనేది ఒక సిగ్నేచర్ సాంగ్ అని. ఓకే బట్ రియల్లీ ఆ ర్యాప్, ఆ బీట్, మనం ఎక్కడికి వెళ్ళినా జర్నీలో కూడా ఆ సాంగ్ పెట్టుకుంటే కనుక బాలయ్య ఎనర్జీ ఎలా ఉంటుందో ఆ ఎనర్జీ గ్రాఫ్ అలా వెళ్ళిపోతుందండి. His name is Nandamuri Balaya. His nature is like that of Bhola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride Taraka Ramaya. ఈ మీరు ఒక సాంగ్ చేస్తున్నారని, ఆ సాంగ్ బాలయ్య బాబు గారి బర్త్డే రిలీజ్ చేస్తారని చెప్పేసి ముందు చెప్పారా బాబుకి, లేకపోతే చేసిన తర్వాత మీరు రిలీజ్ చేసిన తర్వాత చూపించారా, ఎట్లా అది ఆయన దృష్టికి వెళ్ళిందా? యాక్చువల్గా ఏంటంటే బాలయ్య గారి బర్త్డేకి మేము ఏదో ఒకటి చేస్తాం, అదైతే క్లారిటీ ఉంటుంది ఆయనకు కూడా. ఆయన కూడా ఇంకా వదిలేస్తాడు, ఇంకా సరే వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి, చేస్తారు అంటే. కానీ ఏది చేసినా ఒక పద్ధతిగా నాకు చెప్పి చేస్తాడు, ఏది పడితే చేయడు, మంచిగా చేస్తాడు, లేదంటే అసలు చేయడు అనేది ఆ అన్నయ్యకి క్లారిటీ. ఇప్పుడు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇన్ని ఏళ్ళు ఆయనతో ఒక డిసిప్లిన్గా ఉండగలుగుతున్నాను. అప్పుడు నేను అన్నయ్యకి ఫస్ట్ సాంగ్ నాకు చాలా భయం ఇది. ఇప్పుడు ఎప్పుడు బాలయ్య గారికి తెలుగు సాహిత్యము సంగీతము చాలా ఇంపార్టెంట్. అవన్నీ కాకోకుండా నేను ఫస్ట్ టైం ఏదో ర్యాప్ స్టైల్ యూత్ కొద్దిగా అందరినీ వెళ్తున్నా. నేను ఈ పాట లేకపోయినా పర్లేదు, అన్నయ్యతో రేపొద్దున ఒక మాట వస్తే కూడా ఎప్పుడు లేదు చెప్పి చెయ్యాలి అని డెసిషన్ తీసుకున్నా. బట్ ఆ అన్నయ్య చూస్తే భయంకరమైన బిజీ ఉన్నాడు. బాంబేలో షూటింగ్, అక్కడ హెవీ బిజీగా ఉన్నాడు. అది కాక నైట్ షూటింగ్ 6కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు జరుగుతుంది. తర్వాత డే టైం మాట్లాడే రెస్ట్ ఉంటుంది, ఆడ హెవీ సీన్స్ జరుగుతున్నాయి. బట్ ఏదో సంథింగ్ ఏదో చెయ్యాలి, పనులు చేయాలంటే ఆయన దగ్గర సిగ్నల్ వస్తేనే ఏదైనా చేయగలము అని అంటున్నా. కానీ ఒక నమ్మకం అయితే ఉంది, చేస్తే అని చిన్నగా అలా మొదలు పెట్టుకుంటూ ఒక చిన్న ట్రాక్ ఒకటి అని తనకు ఒక అన్నయ్యకి ఒక మెసేజ్ చేశా అంతే. అన్న ఇది ఇలా ఒక ట్రాక్ ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది కొద్దిగా బాగుంటుంది, బట్ కొద్దిగా వేరేలాగా వెళ్తున్నాను, అది ఇది అని చెప్పాను. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను అన్నయ్య అంటే ఆయన నోడితే ఎప్పుడు ఓకే అని చెప్పడు. మాకు ఏది హ్యాపీగా బర్త్డే రోజు మీ ఇంట్లో మీరుండి సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలని కోరుకునేవాడు. అది ఇక్కడ రావడం కూడా, ఇక్కడ వచ్చి సంబరాలు చేసుకున్నాం అనేది కూడా ఇష్టం ఉండదు ఆయనకి. అనవసరం ఖర్చులు ఎందుకు పెట్టుకుంటారు, ఎలాగో అటు సైడ్ వచ్చినప్పుడు కలుద్దాము, నేను స్టేట్ అంతా తిరుగుతూనే ఉంటాను కదా అని. అంటే ఎవరికి అట్లా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు కదా. జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, బట్ కంప్లీట్గా వర్షన్ చెప్పాను, అన్నయ్యకి అర్థమవుతుంది. ఓకే, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అంటే నేను సెండ్ చేయడమే గ్రీన్ సిగ్నల్. ఓకే, అంటే తను
అన్నయ్య నాకు నో అనిపించింది, నాకు నో అనిపిస్తే కూడా అన్నయ్య వరకు వెళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేలేండి. సరే తర్వాత అయినాక అంతా రెడీ అయిపోయినాక చూద్దాము, బాగుందంటే ఇంక అన్నయ్య ఓకే అన్నట్టు చేద్దాం, లేదంటే ఉన్నీళ్ళే మనమైనా ఉంటుంది, మనకన్నా ఉంటుంది కదా అని అనుకున్నాము. ఫైనల్గా అంత అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఓకే. ముహూర్తం టైంకి ఫస్ట్ అన్నయ్యకి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత నాకు సినిమా రిలీజ్ అప్పుడు ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి దాని గురించి ఎలా చర్చ చేస్తారో, ఒక పాట గురించి, ఒక అభిమానులు చేయించిన పాట గురించి బాగుంది అని అందరూ చాలామంది నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటే నా కష్టాన్ని మర్చిపోయాను అంతే. ఇంకా మా అన్నయ్య నుంచి ఎప్పుడు మాకు ఆయన పడడం కోసమే ఇవన్నీ చేసేది. తెలుగు